ఆసియా కప్ 2025లో టీమిండియా జోరు కొనసాగుతుంది. పాకిస్తాన్‌తో ఆదివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఘన విజయం సాధించింది. ముందుగా బౌలింగ్‌లో సత్తా చాటి ఆ తర్వాత బ్యాటింగ్‌లో చెలరేగి 25 బాల్స్ మిగిలుండగానే ఈజీగా విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో టీమిండియా ఆసియా కప్ హిస్టరీలోనే ఎక్కువ విజయాలు అందుకున్న జట్టుగా శ్రీలంకతో సమానంగా నిలిచింది. టీమిండియా ఆసియా కప్‌లో 65 మ్యాచ్‌ల్లో 45 మ్యాచ్లను గెలిచింది. అలాగే శ్రీలంక కూడా 67 మ్యాచ్‌ల్లో 45 మ్యాచ్లను గెలిచింది. ఇక సెకండ్ ప్లేస్‌లో పాకిస్తాన్ ఉంది. ఇక మ్యాచ్ విజయానంతరం నాటౌట్‌గా నిలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అండ్ శివం దుబే పాకిస్తాన్ ఆటగాళ్లతో హ్యాండ్ షేక్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. మ్యాచ్ కంప్లీట్ అవ్వగానే నేరుగా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లిపోయారు. ఇక మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ తన పుట్టినరోజున గెలవడం సంతోషంగా ఉందని చెప్పాడు. నా బర్త్డే సందర్భంగా భారత్కు నేను ఇచ్చే ఒక మంచి రిటర్న్ గిఫ్ట్ ఇది. ఆఖరి వరకు క్రీజులో ఉండి విజయ లంచాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. పాకిస్తాన్తో మ్యాచ్ను మేము మరో సాధారణ గేమ్ లాగే భావిస్తాం. ప్రతి జట్టుతో మ్యాచ్‌కు ఎలా సిద్ధమవుతామో ఈ మ్యాచ్ కూడా అలాగే రెడీ అయ్యాం. గతంలో ఇక్కడే జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ మేము స్పిన్నర్లతోనే గెలిచాం. అక్కడి నుంచే స్పిన్నర్లను ఉపయోగించడం మొదలైంది. అంతేకాకుండా స్పిన్నర్లకు నేను బిగ్ ఫ్యాన్‌ను కూడా. వారిని జట్టులోకి తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మిడిల్ ఓవర్లలో వారు మ్యాచ్‌పై పట్టు సాధించగలరు. అలాగే ఇదే సరైన సమయం, సందర్భం భావించి మా తరపున ఒకటి చెప్పాలనుకుంటున్నా. పహల్గామ్ ఉగ్రదాడిలోని బాధితుల కుటుంబాలకు మేము అండగా ఉంటాం. వారికి మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. పాకిస్తాన్‌పై సాధించిన ఈ విజయాన్ని ఎంతో ధైర్య సాహసాలు చూపిన భారత సాయుధ బలగాలకు అంకితం చేయాలనుకుంటున్నాం. వారు ఇలానే స్ఫూర్తినిస్తూ ఉంటారని ఆశిస్తున్నాం. వారిని సంతోషపరిచే అవకాశం దొరికినప్పుడల్లా మైదానంలో గెలిచే ప్రయత్నం చేస్తాం అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే మ్యాచ్ అనంతరం బ్రాడ్కాస్టర్తో మాట్లాడకుండా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలియాగా వెళ్లిపోయాడు. టీమిండియా చేతిలో ఎదురైన ఘోర పరాభవమో లేక మరే కారణమో తెలియదు గానీ బ్రాడ్కాస్టర్తో పాకిస్తాన్ కెప్టెన్ మాట్లాడలేదు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కుల్దీప్ యాదవ్‌తో పాటు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడగా, పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆగాను మాత్రం బ్రాడ్కాస్టర్ హోస్ట్ అయిన సంజయ్ మంజ్రేకర్ ఇంటర్వ్యూ చేయలేదు. ఇది ప్రేక్షకులతో పాటు అభిమానులకు కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. క్రికెట్ సంప్రదాయం ప్రకారం ఓడిన జట్టు కెప్టెన్ అందరికంటే ముందు మాట్లాడతాడు. ఓటమికి గల కారణాలను చెప్పడంతో పాటు జట్టుగా చేసిన తప్పిదాలు ఏంటో వివరిస్తాడు. అంతేకాకుండా తదుపరి మ్యాచ్ వ్యూహాల గురించి కూడా పంచుకుంటాడు. కానీ సల్మాన్ అలియాగా ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న కుల్దీప్ యాదవ్ టీ20లో టీమిండియా పరంగా మోస్ట్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న బుమ్రా సరసన నిలిచాడు. బుమ్రా అండ్ కుల్దీప్ యాదవ్ 6 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ మ్యాచ్లలో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన పోరులో ఒక భారత బౌలర్ ఇన్నింగ్స్ తొలి బంతికి వికెట్ తీయడం ఇదే ఫస్ట్ టైం. చివరిగా ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గనక ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక చిన్న లైక్ చేయండి.